హాయ్ ఫ్రెండ్స్. ఈ సండే రోజు మేము ఒక చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి ఒక గుడికైతే వచ్చాము. అదే భీముని మల్లారెడ్డి టెంపుల్. ఇది సిరిసిల్ల జిల్లాలోని గంభీరపేట మండలంలో ఉంటుంది. ఇక్కడ వీరాంజనేయ స్వామి కొలువై ఉంటాడు. ఇక్కడ మాండవ్య ముని తపస్సు చేయడం వల్ల ఈ నదిని మాండవ్య నదిగా పిలుస్తారు. ఇక్కడ ఉండే గుండంలో నీరు ఎప్పుడూ ఎండిపోకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడికొచ్చి ఆగారని కొన్ని ఆనవాళ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు ఇక్కడ చిర్రగోనె ఆడుతుండగా చిర్ర ఒక బండ కిందికి వెళ్తే భీముడు ఆ బండని చీల్చి తీసుకువచ్చాడని చరిత్ర ఇక్కడ చెబుతుంది. అలాగే బండపైన కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. 11వ శతాబ్దంలో చెక్కినటువంటి శిల్పాలు ఈ గుడిపైన కనిపిస్తాయి. మేమందరం వీరాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఎదురుగా సీతారాముల వారు కొలువై ఉంటారు. సీతారాముల వారిని కూడా అందరం దర్శనం చేసుకున్నాము. ఇది ఒక చరిత్ర కలిగినటువంటి గుడి. ఈ సీతారాముల విగ్రహాలకు ఎదురుగా పాదాల దగ్గర ఈ వీరాంజనేయ విగ్రహం అయితే 9 అడుగులతో ప్రతిష్ఠించారు. మేమైతే మంచిగా దర్శనం చేసుకొని అక్కడే కూర్చుండి ప్రసాదం తీసుకున్నాము. తర్వాత ఇంటికి బయలుదేరాము. వీలైతే ఒక లైక్ చేయండి. కామెంట్లో జై వీరాంజనేయ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి.